అలాగే గురుగారు, ఇప్పుడు ఈ వాస్తు యొక్క ప్రభావం చిన్న పిల్లలపై పడుతుందంటారా? పడుతుందమ్మా. చిన్న పెద్ద అని అదంతా ఏమీ లేదు. తప్పకుండా చిన్నపిల్లల మీద కానీ, పెద్దవాళ్ళ మీద కానీ, మనం పెంచుకునే పెట్స్ మీద కానీ, వీటన్నిటి మీద ఉంటుంది. ఇప్పుడు ఒక దోషం వల్ల ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి ఇటువంటి చెడు ఫలితం ఉంది అని చెప్తారు. ఆ దోషం వల్ల అట్లంటే ఉండేవాళ్ళకి అంటే ఏంటి, మనుషులే అని కాదు, అన్నీ ఆత్మస్వరూపాలే. మన పెట్స్ పెంచుకున్న జంతువులైనా అన్నీ ఆత్మస్వరూపాలే. అన్నీ బాగుండాలి. సో ఆ దోషం ఉన్నప్పుడు తప్పకుండా ఇంట్లో వాళ్ళకి ఒక ప్రత్యేకమైన సమస్య ఉండొచ్చు, లేకపోతే ప్రత్యేకమైన సమస్యకు సంబంధించిన దోషం ఆ ఇంటికి ఉండొచ్చు. అయితే అందరూ బాగుండాలనుకుంటాము. ఇవన్నీ కొన్ని ఇళ్లలో చూడండి, ఈ పెట్స్ రెస్ట్లెస్గా అరుస్తూనే ఉంటాయి, విసిగిపోతుంటారు దాన్ని సంధాయించలేక. అట్లా పడలేక వాటిని తీసుకెళ్ళి బయట వదిలేసి పెట్టి కూడా వస్తారు. అయితే జంతువులకి, మనుషులకి, పిల్లలకి అందరికీ దీని ఎఫెక్ట్ ఉంటుంది. కొంతమంది ఇళ్లలో చూడండి, పిల్లలు కేరింతలు కొట్టేస్తూ ఉంటారు, కొంతమంది ఇళ్ళలో ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు. ఏడవటము పిల్లలకు ఏడవని పిల్లలు లేరు, కేరింతలు కొట్టని పిల్లలు లేరు. నేను చెప్పేది ఎక్కువ శాతం సంతోషంగా గడుపుతారు. కొన్ని దోషాలు ఉండటం వల్ల ఎక్కువ శాతం విచారంగా గడుపుతారు, మొరోజుగా ఉంటారు. ఏదో చిన్న చిన్న ఇవి రుగ్మతలు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. చిన్నపిల్లలకి ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా డెలికేట్ సిచ్యువేషన్ కదా, ఆ చిన్న విషయం కూడా వాళ్ళకి ఆరోగ్య సమస్య కావచ్చు. వాస్తు విషయం ఇంకా చెప్పడానికి ఏముంది. సో సాధ్యమైనంత వరకు మంచి గాలి, మంచి వెలుతురు వచ్చేటట్టు, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొలేటట్టు, చూడంగానే ఆహ్లాదాన్ని కలిగించే మొక్కలు ఇంట్లో ఉండేటట్టు, ఇవన్నీ చేస్తూ ఉంటే తప్పకుండా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా బాగుంటారు. ఆ మంచి గాలి రావట్లేదు అనుకోండి, దుర్గంధం వస్తుంది ఇంట్లో. ఆ దుర్గంధం ఎటు నుంచి వస్తుందో ఆ కిటికీలు అవన్నీ మూసేసుకోవటం బెటర్. లేదు, వాస్తు ప్రకారం ఇక్కడ కిటికీ ఉండాల్సిందే అని కిటికీ పెట్టి ఓపెన్ చేస్తే దుర్గంధం వస్తుంది. సో వాస్తులో ఏం చెప్పారు, వాటిని సరైన పద్ధతిలో ఉపయోగించుకోమన్నారు. ఆ కంట్రోల్ మీ చేతిలోనే ఉంది. అటు నుంచి కిటికీ పెట్టాలి వాస్తు ప్రకారం కరెక్టే, కానీ దుర్గంధం వచ్చినప్పుడు మూసేయాలి, తప్పదు. ఇప్పుడు చూడండి, మనకి తూర్పులో వాటర్ సంప్ ఉండొచ్చు, తూర్పులో ఇంటికి ప్రధాన ద్వారం ఉండొచ్చు, తూర్పులో ప్రధాన ద్వారానికి ఎదురుగా గేట్ ఉండొచ్చు. ఇవి 3 తూర్పులో ఉండొచ్చు, కానీ సెప్టిక్ ట్యాంక్కి ఎదురుగా ప్రధాన ద్వారం ఉండొద్దు, సెప్టిక్ ట్యాంక్కి ఎదురుగా మెయిన్ గేట్ ఉండొద్దు. ఇవన్నీ నియమాలు. సో ఈ నియమాలు ఎట్లా కోఆర్డినేట్ చేసుకుంటున్నాయి అది కూడా మనం గమనించుకోవాలి. ఆ గమనించుకొని దానికి తగ్గట్టుగా మనం ఎప్పటికప్పుడు స్టీరింగ్ మన చేతిలో ఉంటుంది, కంట్రోల్ చేసుకుంటూ పోతూ ఉంటే పిల్లలకి, పెద్దలకి, అందరికీ అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.